ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ప్రియమైనటువంటి వీక్షకులందరికీ కూడా మినిస్టర్ ఆఫ్ ది గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేటి దినమున దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక మంచి అభయం, భయపడవద్దు అనే ఒక సందేశం, ఆత్మీయంగా మనల్ని బలపరిచేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవం ఈ మాటలు. ఏమండి, దావీదు గారు మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో, తన ఎడల భయభక్తులు కలిగిన వారికి మేలుకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. తన ఎడల భయభక్తులు కలిగిన వారు ఆపదలో పడి ఉన్నప్పుడు ధైర్యాన్నిచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తన ఎడల భయభక్తులు కలిగిన వారిని లోకము తరుముతూ ఉన్నప్పుడు అభయమిస్తూ మాట్లాడేటువంటి మాటలు. ఏమండి, దావీదు అంటున్నాడు, ఎలుగెత్తి నేను యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆమేన్. ఎంత గొప్ప మాట ఇది! సాక్షాత్తు ఏమంటే కత్తి పట్టుకుంటే 10,000 మందిని చులకనగా జయించగలిగినటువంటి, అతి చులువుగా జయించగలిగినటువంటి దావీదు గారు తనకు ఒక కాలమందు తన ప్రాణానికే అపాయం సమీపించినప్పుడు అది ఎవరి ద్వారా? బయట వారి ద్వారా, ఎవరి ద్వారానో అయితే చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. తన కుమారుడైనటువంటి, తన గర్భవాసమును పుట్టినటువంటి అబ్షాలోం అనే ఒక వ్యక్తి ద్వారా తనకు ప్రాణహాని సంభవించినప్పుడు ఏమండి, పరిగెత్తుతా ఉన్నాడు. ఇశ్రాయేలీలందరిలో కూడా కొంతమంది అబ్షాలోం పక్కన వహించి, నీవే రాజువి, మేమంతా కూడా నీ తండ్రికి సపోర్ట్ చేయము, నీకే సపోర్ట్ చేస్తాం, నీవే మా రాజువి, మా ముందు నువ్వే నడువు అంటూ ఇశ్రాయేలీలో కొంతమంది అబ్షాలోము పక్షమును వహించారు. వీరందరూ కూడా దావీదుకి వ్యతిరేకమైపోయారు. దావీదు మీదకి లేచారు. సొంత జనులే లేచారు, సొంత కుమారుడే లేచారు. సొంత రాజ్యము అవలేలగా కత్తి పట్టుకుంటే 10,000 మందిని జయించగలిగినటువంటి మరి ఒక వీరుడు, సూర్యుడు, ఒక పౌరుషం కలిగినటువంటి దమ్మున్న ఏకైక మగాడు పారిపోతూ ఆయన అంటున్నాడు, యెహోవా దేవుని యొద్ద నుండి అతనికి రక్షణ ఏదియూ కలగదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అన్నాడు. ఏమండి, దేవుని గురించి రక్షణ కలగదు దావీదుకి. దేవుడు వదిలేశాడు దావీదుని. అందుకే దావీదు పరిగెత్తుతున్నాడు. ఇక దావీదు పని అంతమైపోయింది. దావీదుని రక్షించేవారు ఎవరూ లేరు. దావీదు నీ చేతులలో హతమైపోబోతున్నాడు, రాజ్యం నీదేనని చెప్పి అబ్షాలోముకి చెప్పుడు మాటలు చెప్పి తండ్రి మీదకి ఉసుకెళ్ళిపోయిన వారు ఎంతమంది అండి. అందుకే అంటున్నాడు, దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ కలుగుదని నన్ను గురించి ఎంతో చెప్పుకుంటున్నారు దేవా. ఎంతోమంది చెప్పుకుంటున్నారు, నా మీదకి చాలామంది లేచారు. ఒకప్పుడు నా పక్కన ఉన్నవారే వాళ్ళంతా, ఒకప్పుడు నా చేత ధైర్యాన్ని పొందిన వారే వారంతా, ఒకప్పుడు నా వీరత్వాన్ని మరి కన్నులారా చూసిన వారే వారంతా ఈరోజు వారు నా యొద్ద నుండి తొలగి వెళ్ళిపోయి, పైగా దేవుడు దావీదు పక్షాన లేడు, నీ పక్షాన ఉన్నాడని చెడుకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను కదా. నేనేం చేయాలి ప్రశ్నిస్తున్నాడండి ఈ దావీదు దేవుడిని. నిజంగా ఆలోచించిన ప్రియులారా, ఒక్కసారి ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలనుకున్నటువంటి, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతకాలనుకున్న ఒక మనిషికి లోకములో నుండి కావచ్చు, తన వారిలో నుండి కావచ్చు, తన చుట్టుపక్కల వారిలో నుండి కావచ్చు, తన సంఘములో నుండి వారు కావచ్చు, ఎవరి ద్వారానైనా ఇలాంటి ఆపద సమీపించినప్పుడు, ఎవరి ద్వారానైనా ఇలా హాని సంభవించినప్పుడు ఏమండి, వాడిని గురించి వారు మాట్లాడుకునే మాట ఏంటో తెలుసా? దేవుడు వాడిని వదిలేశాడండి, దేవుడు వాడి పక్షాన లేడండి, వాడు చేసేది మంచిది కాదండి, అసలు వాడి ప్రార్థన మంచిది కాదండి, వాడు చెప్పే మాటలు మంచిది కాదండి, అందుకే దేవుడు వాడిని వదిలేశాడండి.
ఏమండి, నీతికి అనేదానికి ఎప్పుడు పరీక్షలేనండి ఈ లోకంలో. యథార్థత అనేదానికి ఎప్పుడు పరీక్షే. అడుగు అడుగుకి పరీక్ష యథార్థతకి. ఈ పరీక్షలో గెలిస్తేనే మరొక అడుగు ముందుకు వేస్తాం. ఇలాంటి పరీక్షలు అసత్యానికి, అబద్ధానికి, యథార్థత లేని దానికి ఏ పరీక్ష ఉండదు. అవలేనగా వెళ్ళిపోతూ ఉంది. నీరు పళ్ళ మెరిగినట్లుగా వెళ్ళిపోతూ ఉంది. కానీ సత్యం నమ్మాలంటే, యథార్థత అనేది ప్రజల్లోకి వ్యాపించాలంటే చాలా కష్టం, చాలా క్లిష్టం, చాలా గడ్డు పరిస్థితి. అదే మాట ఇక్కడ అంటున్నాడు, నా మీదకి ఇంతమంది లెగిస్తున్నారు, నేనేం చెయ్యాలి దేవా? నన్ను గురించి వారు నవ్వుకుంటున్నారు, నేనేం చెయ్యాలి? నాకెవరు ఆధారం? లోకంలో కూడా ఇలా సత్యం ప్రకటించే వారి పక్షాన ఉన్న వారందరూ కూడా ఇలా ఎడమైపోయినప్పుడు అండి, వాడు పడే బాధ, అందరూ కూడా సత్యం ప్రకటించే వాడికి శత్రువులు అయిపోయినప్పుడు వాడు పడే బాధ, వాడు పడే వేదన, ఒంటరి వాడైనప్పుడు వాడు పడే ఆవేదన. ఇక దేవుడు తప్ప ఈ లోకంలో నాకు దిక్కెవరు? నేను ఎవరి కొరకు బ్రతకాలి? నేను ఎవరికి చెప్పుకోవాలి? నాకెవరు ఆశ్రయదుర్గం అని ఆలోచిస్తాడు. ఇలాంటి దెబ్బతిన్నవాడు ఇదే విధంగా ఆలోచించాడు దావీదు. ఇదే విధంగా ఆలోచించాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మనముంటే మనకు దావీదు గారు అంటున్నాడు, మీరు కృంగిపోవద్దు. నాలాంటి పరిస్థితుల్లో మీరుంటే, మీ వారి నుండే, మీరు నమ్మిన వారి నుండే మీకు ఆపద సంభవించినప్పుడు మీరు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఎలుగెత్తి యెహోవాకి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. కాబట్టి మీకు కూడా ఉత్తరం ఇస్తాడు. చూసారా, ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట అండి, ఎంత అభయాన్ని ఇచ్చే మాట, ఎంత ఓతమిచ్చే మాట. ఆలోచించండి, నిజంగా పడిపోతున్నామా? నిజంగా కృంగిపోతున్నామా? ఇబ్బందుల వల్ల కావచ్చు, ప్రజల వల్ల కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు, అనారోగ్యముల పరిస్థితి వల్ల కావచ్చు, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, కృంగిపోయి మన కృంగుదల ఎదుటివాడికి నవ్వుల పాలుగా అయినప్పుడు, మన కృంగుదల ఎదుటివాడికి అపహాస్యపు పాలుగా వాడికి కనిపించినప్పుడు, మన కృంగుదల ఎదుటివాడికి ఏమండి నవ్వును కలుగ చేసినప్పుడు మనం చేయగలిగింది ఒకే ఒకటి. ఈ లోకంలో మనకు నవ్వు తెప్పించేది ఒకే ఒకటి, అదేనండి దేవుడు. ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడు కాబట్టి ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టి, దేవా నా పరిస్థితి ఇది, దేవా నేను చేయగలిగింది ఇది, ఇక నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరు దిక్కులేదు తండ్రి, నీవే నన్ను విడిపించేది. నాకున్న బాధ, నాకున్న అనారోగ్యం, నాకున్న ఆర్థిక సమస్య, నాకున్న శత్రువుల బెడద, నాకున్న నిందల, నాకున్న అవమానాల, వీటన్నిటి నుంచి కూడా నీవే నన్ను రక్షించాలి తండ్రి, నీవే నన్ను హెచ్చించాలి. ఎలా హెచ్చించాలో తెలుసా? వీళ్ళందరి నుండి, వీటన్నిటి నుండి ఎలా హెచ్చించాలో తెలుసా చెప్తున్నాడు. ఎలా హెచ్చిస్తాడో తెలుసా చెప్తున్నాడండి ఆయన. కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందను. ఎప్పుడు? ఇన్ని ఆపదలు ఒక పక్క తరుముతూ ఉంటే పండుకుని ఎలా నిద్రపోతామండి? ఎలా నిద్ర పట్టిద్ది? ఒకవేళ నిద్రపోతే ఏమంటారు తెలుసా? నిద్రపోతూ సోమరిపోతూ అంటారు. అలాంటి పరిస్థితులు నిద్రపోతే ఏమంటే, యోనా ఉన్నాడు, దేవుడు ఒక చోటుకి వెళ్ళమంటే మరొక చోటుకి వెళ్ళటానికి ఓడెక్కాడు. అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోయాడు. చెప్పిన కర్తవ్యాన్ని మర్చిపోయాడు, దేవుని ఆజ్ఞను మర్చిపోయాడు, దేవుని మర్చిపోయాడు, నిద్రపోయాడు. కాబట్టి సోమరిపోతూ నిద్రపోతాడు. కానీ ఇన్ని శ్రమలు ఒక క్రైస్తవుడిని, దేవుని నమ్మిన వాడిని తరుముతూ ఉన్నప్పుడు ఎలా నిద్రపోతామండి? ఎలా నిద్రపడుతుంది? ఒకప్పుడు యోబుని ఇన్ని శ్రమలు తరుముతూ ఉన్నప్పుడు ఎలా నిద్రపోతాడు యోబు? నిద్రపోవాలి. నిద్రపోయేటప్పుడు ఎలాగైతే ప్రశాంతంగా మన బాధలన్నింటినీ మర్చిపోయి రిలాక్సేషన్ అయిపోయి మనకు అసలు ఈ బాధలు బంధవ్యాలన్నీ ఏమి ఉన్నాయా లేవా అనే విషయం మనకు తెలియదు. అసలు మనల్ని మనం మైమర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ విధంగా మనకున్న బాధలు కూడా మైమర్చిపోయి మనం నిద్రపోయినట్లుగా మనం ఏం చేయాలి తెలుసా? మన భారాన్ని దేవుని మీద పెట్టాలి. మనం దేవుని మీద ఆనుకుని దేవునికి మొరపెట్టినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా?
ఏం జరిగిద్దంటే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను. నిద్రపోయేటప్పుడు 10,000 మంది వస్తే మనకేం తెలుస్తుంది, 1,00,000 మంది వస్తే మనకేం తెలుస్తుంది, మనకేం తెలియదు కదా. కానీ దావీదు అంటున్నాడు, ఎంతమంది వచ్చినా నేను ప్రశాంతంగా పడుకుంటాను, నాకేం బాధ లేదు. ఎందుకో తెలుసా, నేను ఎలుగెత్తి మొరపెట్టిన వాడు ఒకడున్నాడు, నా ప్రార్థన ఆలకించడానికి ఒకడున్నాడు. ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. 10,000 మంది దండెత్తి వచ్చినా కానీ ఎవ్వరూ నన్ను ఏం చేయలేరు, ఎందుకంటే నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, నా పక్షం నా దేవుడు ఉన్నాడు అని. చూడండి, నేను భయపడను అంటున్నాడు. ఎంత ధైర్యం ఇచ్చే మాట. ఎప్పుడైనా మనం నమ్మామా ఎలా దేవుణ్ణి? ఎప్పుడైనా మనం ఎలా ఆశ్రయించామా? ఎప్పుడైనా మనకున్న ఇబ్బందులు బట్టి ఎప్పుడైనా తండ్రి ఏంటి ఈ పరిస్థితి, నీవే నన్ను రక్షించు తండ్రి అని మన భారం అంతా దేవుని మీద వేసి ఎప్పుడైనా ఆధారపడ్డామా? మన శ్రమలలో దేవుని హృదయంతో ఎప్పుడైనా పిలవగలిగామా? ఆలోచించండి ఒకసారి. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి దూషిస్తాం, దేవుణ్ణి తిడతాం, ఇంకెందుకు దేవుడు అంటాం. ఎందుకో తెలుసా, మన పక్కన వారు మనల్ని పొడిచే పోట్లు కూడా అలాగే ఉంటాయి. ఎరా, దేవుని నమ్ముకున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, వాక్యం చెప్తున్నావు కదా, మంచిగా పాటలు పాడుతున్నావు కదా, నీకు ఎందుకు రాయలా? నీ దేవుడు రక్షించలేడా? నీ దేవుడికి చేత కదా? ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన విశ్వాసం కూడా జారిపోతూ ఉంటుంది, కృంగిపోతూ ఉంటుంది, కృషించుకుపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసం జారకూడదు, మరొకడుగు ముందుకు వేసి రిలాక్సేషన్ అవ్వాలి. ఎందుకో తెలుసా, నా శ్రమలన్నిటికీ నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. నేను ఆయనకు మొరపెడితే ఖచ్చితంగా ఆయనకు నాకు 10,000 మంది నా మీదకు వచ్చినా, ఇలాంటి శ్రమలు ఎన్ని వచ్చినా నాకు ఏమి కాదు, నేను భయపడను. నా శత్రువుల ఎముకలను దవడ ఎముకలను వెరగొట్టేది నా దేవుడే అని ఎప్పుడైతే దావీదు విశ్వసించినట్లు మనం విశ్వసిస్తామోనండి దేవుని మనస్ఫూర్తిగా. శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టమైన, సుఖమైన, సంతోషమైన, దుఃఖమైన, ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనకు వచ్చిన ప్రతి దానిని బట్టి దేవుని మీద భారం వేసి దేవునికి మొరపెడతామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన చూస్తాడు, మన ప్రార్థన వింటాడు, మనకి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడండి. కాబట్టి బాధలో ఉన్న ప్రతి ఒక్కడు కృంగిపోవద్దు. కృంగిపోవటానికి అస్సలు వీలు లేదు. ఎందుకంటే మనం ప్రార్థిస్తుంది, మనం మొక్కుతుంది ఒక రాజుకు కాదు, ఒక మనిషికి కాదు, ఒక రాజకీయ నాయకుడికి కాదు, ఒక అధిపతికి కాదు, సాక్షాత్తు ఈ సృష్టిని కలుగు చేసినటువంటి, సృష్టిలో అసాధ్యమైనదంటూ ఏది లేదని చెప్పబడుతున్నటువంటి దేవాది దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక ఆయనకు ఇంపాసిబుల్ అనేది ఏది లేదు. అలాగే మన ప్రతి ఒక్క సమస్య కూడా ఆయనకి తెలుసు. ఖచ్చితంగా మన సమస్యకు ఆయన పరిష్కారం తీరుస్తాడు.